నెంబర్ 1. అలాగే పేద ప్రజలు ఏదైతే కోరుకున్నారో వారికి ఎక్కడా కూడా దారి బంద్ అవ్వద్దు. ఇన్నాళ్ళు వారు ఏ రకంగా అయితే దారి ఎంజాయ్ చేశారో ఆ రకంగా వారికి దారి కూడా ఉండాలని చెప్పి మేము ఆఫీసర్స్ కోరడం జరిగింది. వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో దారి బంద్ చేయమని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అదే రకంగా ముందుకు సాగుతుంది. గత 10 ఏళ్లలో ఈ రైలింగ్ అభివృద్ధి పనులు ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడానికి ముందుంది. 10 ఏళ్లలో వాళ్ళు చేయలేని పనులన్నీ కూడా వాళ్ళు మేము సాధిస్తా ఉన్నాం. ఇవాళ ఈ వర్షాకాలం సందర్భం మొన్న జోనల్ కమిషనర్ గారు కూడా కలిసి ఈ నాలాల పూడికి తీత వీటన్నిటి మీద కూడా మేము మాట్లాడటం జరిగింది. ఎక్కడెక్కడైతే నాలా వైండింగ్ చేయాలో చేస్తా ఉన్నాం, డ్రైనేజ్ అంతా కూడా బాగు చేస్తా ఉన్నాం, నాలాల్లో ఉన్న సిల్ట్ ఏదైతే పూడిపోయిందో అదంతా క్లియర్ చేస్తా ఉన్నాం. అలాగే చెరువుల్లో ఎక్కడన్నా ఈ తూటికాడ కూడా పెరిగిపోతే దాన్ని కూడా క్లియర్ చేస్తా ఉన్నాం. ఈ రకంగా చెరువులను సంరక్షించడంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది. ఈ చెరువు బోయించారు 68 ఎకరాలు బోయించారు. ఇది చాలా అక్రమానికి గురైంది. యాక్చువల్గా ఎఫ్టీఎల్ బాపంలో అక్రమాలు ఉన్నాయి. దానిపైన హైడ్రాకి మనం తీసుకెళ్తారు దృష్టికి. డెఫినెట్ గా హైడ్రా ఆల్రెడీ అన్నిటి మీద సర్వే చేస్తా ఉంది. వాళ్ళు ఆల్రెడీ మన ఏరియల్ మ్యాప్స్ కూడా తీసుకోవడం జరిగింది. మన దాని ఏమంటారు సెటిలైట్ చిత్రాలు కూడా తీసుకుని హైడ్రా రంగనాథ్ గారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. నిజంగా కూడా ఎక్కడైనా చిన్న 2-3 ఇబ్బంది కలిగితే కలగొచ్చాము, కానీ కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఈ హైడ్రా ద్వారా ఇవాళ బ్రహ్మాండమైన లబ్ధి పొందబోతా ఉన్నారు. ఎందుకంటే దాని విలువ ఇప్పుడే తెలియదు మనకి. రేపు రాబోయే తరాలకి ఈ చెరువులు సంరక్షించుకుని చెరువుల నిండా నీళ్లు ఉన్నప్పుడు మరి అప్పుడు దీని ఇదేంటనేది తెలుస్తుంది. కాబట్టి దానికి కొంచెం ప్రజలు ఓపిక పట్టాలి. వాళ్ళు అక్కడ ఒకటి ఏదైనా గుడిసో ఏదో పడవచ్చు, మీకు కాదని అంటలే, కానీ రాబోయే తరాలకి మంచి జరుగుతుంది హైడ్రా ద్వారా పక్కా. థ్యాంక్ యూ. జరిగింది ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు కబ్జా అయినా చెరువులు కబ్జా అయినా వాటన్నిటి మీద ఉక్కుపాదం మోపడం ఖాయం. వాటన్నిటినీ ఇంతకుముందు ఏదైతే 10 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారో వాటన్నిటినీ కూడా వెలికి తీసి వాళ్ళ చెరువులను సంరక్షించే విధంగా హైడ్రా చర్య తీసుకుంటా ఉంది. దానికి ప్రభుత్వం తరఫున వారికి పూర్తి మద్దతు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇకపోతే ఇక్కడ ఏదైతే మా ఈ లోకల్ సమస్య ఉందో ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో ఈ బోయిన చెరువు కట్ట ఏదైతే సుందరీకరణ పనులు ఉన్నాయో దాన్ని మేము పక్కా స్వాగతిస్తూ ఉన్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే కట్ట పక్కన నివసిస్తూ ఉన్నారో ప్రజలు, మరి ఇన్నాళ్ళు వాళ్ళ అమాయకంగా ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు అమ్మేసి డబ్బు చేసుకున్నారో మరి పేద ప్రజలు కొనుక్కుని వాటిలో ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి దారి లేకుండా చేయమని కూడా మళ్ళీ అదే పెద్దలు చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించబోము. కంపల్సరీ వారికి దారి ఉండాలి. దాంతోపాటు చెరువు సుందరీకరణ జరగాలి. ఏదైతే ఇది ట్యాంక్ బండ్ అయితే ఎలా ఉందో అదే రకంగా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం కోరుకోవడం కూడా శుభ పరిణామం. దానికి మేము పూర్తిగా సహకరిస్తూ ప్రజలకు ఎక్కడ ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కూడా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వ ఆఫీసర్స్ను కూడా కోరడం జరిగింది. మీ అందరి ముందు వాళ్ళ ఆఫీసర్స్తో కూడా మాట్లాడాం. వారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడైతే ఏదైతే ఈ పేద ప్రజలు కోరుకుంటా ఉన్నారో మాకు దారి బంద్ అయిపోతుంది, దారి బంద్ కాకూడదని చెప్పి వారు కూడా ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దారి బంద్ కాదు. ఏదైతే ఈ చెరువు మీద కబ్జాలు ఉన్నాయో, ఏదైతే ఈ సుందరీకరణ పనులకు అడ్డంగా ఇబ్బందిగా ఉన్నాయో వాటి మీద చర్య తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ప్రజల కోసం ఎప్పుడూ మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఇవాళ బోయినపల్లి డివిజన్లో మా యాదగిరి గారు కానీ, అలాగే మా తమ్ముడు లక్ష్మణ్ కానీ, రాజేంద్ర కానీ, అస్లాం కానీ, మరి ఇంకా అనేక మంది మల్లికార్జున్ కానీ, మా షాహిన్ షా, మా పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మా లక్ష్మయ్య అన్న మా కోఆర్డినేటర్ కూడా రావడం జరిగింది. ప్రజల కోసం ప్రతి నిత్యం వారితో మేము మమేకమై ఉంటాం. అంతేకాదు ఏదైతే కొత్తగా మేము తీసుకున్న రాజీవ్ యువ వికాసం ఏదైతే ఉందో దాంట్లో కూడా యువకులందరూ కూడా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా సహాయం అందించి అందరూ కూడా వాళ్ళ సొంత కాళ్ల మీద నిలబడే విధంగా వాళ్ళందరికీ మా ప్రభుత్వం తరఫున మేము డెఫినెట్ గా హెల్ప్ చేస్తాం. రేషన్ కార్డుల గురించి అడుగుతా ఉన్నారు, ఇందిరమ్మ ఇళ్ల గురించి అడుగుతా ఉన్నారు. వీటన్నిటి మీద కూడా పేద ప్రజల కోసం అనునిత్యం మేము వారికి అండగా ఉండి వారితో కలిసి ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి రండి, మా తెలియజేయండి. ఇక్కడ లోకల్ నాయకత్వం బోల్డ్ మంది ఉన్నారు. యాదగిరి కానీ, రాజేంద్ర కానీ, మా మల్లికార్జున యాదవ్ కానీ, ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు.
కనకరాజు గారు ఉన్నారు, వీరందరినీ కూడా మీరు సంప్రదిస్తే వారితో అయిపోయింది వారు చేస్తారు. ఇంకేదైనా కాకపోతే మాలాంటి వాళ్ళని కూడా వచ్చి సాల్వ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న ఇప్పుడు ఒకటి రైలింగ్ మీరు ఆబ్జెక్షన్ చేస్తున్నారా లేదంటే ప్రజలకు